గతించును సమస్తము క్రొత్త క్రొత్త జన్మ అనుభవంలోనికి వస్తావు. నీ జీవితము మారిపోద్ది. నీ జీవితము దేవుని కొరకే జీవిస్తావు. అందుకని ఇందాక అన్న చక్కని మాట, క్రైస్తవులు ఎవరి కొరకు జీవిస్తారు? కుటుంబం కొరకు జీవిస్తారా? కాదు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో విశ్వాసి ఎలాగే జీవిస్తాడో చెప్తున్నారు. చూడండి, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. ఎవడు నీ కోసం నువ్వు బ్రతికావంటే నువ్వు విశ్వాసి కాదు. ఎవడు తన కోసమే చనిపోడు. ఎవడు తన కోసమే చనిపోడు. చనిపోయినను మనము చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. చనిపోయినను ప్రభువారమే ఉన్నాము. బ్రతికినను ప్రభువారమే. ఈరోజు నీ గురించి నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని కోసం బ్రతుకుతున్నావా? ఒకవేళ నువ్వు నీ కొరకు బ్రతుకుతున్నావంటే నీ విశ్వాసం సరైనది కాదు. ఆయన ఇచ్చినటువంటి బాప్తిజంలో అగ్ని బాప్తిజం అనేది కూడా ఒకటి ఉంది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత ఎమ్మాయి మార్గంలో నడిచెళ్ళిపోతున్నాడు. నడిచెళ్ళిపోతూ అంటే ఇద్దరు మనుషులు ఆయనతో కూడా ఇద్దరు మనుషులతో కూడా ఆయన కూడా నడుస్తున్నాడు. యేసు ప్రభువారి గురించే మాట్లాడుకుంటున్నారు. పలానా వ్యక్తిని అకారణంగా చంపేశారు, పలానా వ్యక్తిని చాలా హింసపెట్టి చంపేశారు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన ఏ పాపం చేయలేదు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ వచ్చినప్పుడు ఆయన ఒక చోటకి వచ్చిన తర్వాత విడిది చేస్తూ వచ్చారు. అక్కడ రాత్రి ఉన్నారు. ఉన్నప్పుడు ప్రార్థన చేసి ఆయన రొట్టె ముక్కను ఇచ్చినప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. నీ కళ్ళు తెరవబడాలి. ఆయన చూసేటటువంటి కళ్ళు నీకు ఉండాలి. ఆయన స్వరం వినే చెవులు నీకు ఉండాలి. ఆయన తలంపులు గ్రహించేటటువంటి హృదయము నీకు ఉండాలి. ఎప్పుడైతే కళ్ళు తెరవబడుతూ వచ్చే వారిలో అప్పుడు ఆయన అదృశ్యుడు అయిపోయాడు. వారు చెప్పుకుంటున్నారు, ఏమన్నాడు? ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా? మన హృదయాలు మండించే అగ్ని. ఈరోజు దేవుని ఆత్మ చేత అగ్ని చేత బాప్తిజం పొందినటువంటి వాడు ఎలా ఉంటాడో తెలుసా? తన కోసం బ్రతకడు, తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే ప్రభు కోసమే చనిపోయినను ప్రభు కోసమే. ఈ లోకంలో ఉన్నటువంటి తలంపులు వారికి ఉండవు. దేవుడిచ్చేటటువంటి తలంపులు